మీరు పన్ను చెల్లింపుదారులేనా? మీరు ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తారా? దేశంలో నిర్దిష్ట ఆదాయ పరిమితి దాటితే ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. మోసం చేసి తప్పించుకోవాలని చూస్తే ఆదాయపు పన్ను శాఖ ఇట్టే కనిపెట్టేస్తుంటుంది. ఇక వారికి నోటీసులు పంపిస్తుంది. ఇదే సమయంలో ఎక్కువ విలువ కలిగిన ట్రాన్సాక్షన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీటిపై ఐటీ నోటీసులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా మంది ట్యాక్స్ నుంచి తప్పించుకునేందుకు తక్కువ ఆదాయాన్ని చూపుతుంటారు. ఇదే సమయంలో ఎన్నో ట్రిక్స్ పాటిస్తారు. ఇతర ఆదాయ మార్గాల్ని కూడా ఐటీ రిటర్న్స్ లో మెన్షన్ చేయరు. అయితే ఇలాంటి వారిపైన ఐటీ శాఖ కన్నేస్తుందని చెప్పొచ్చు. ఇదే సమయంలో మనం చేసే క్రెడిట్ కార్డ్ లావాదేవీలు సహా ఇతర వ్యాపార లావాదేవీలు, క్యాష్ డిపాజిట్లను ఆదాయపు పన్ను శాఖ పరిశీలిస్తుంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా అత్యధిక విలువ ఉన్న ట్రాన్సాక్షన్స్ విషయంలో ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే ఈ క్రెడిట్ కార్డ్స్ ట్రాన్సాక్షన్ల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఐటీ డిపార్ట్మెంట్ నోటీసులు పంపుతుంది. ఈ నోటీసులు వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్న 7 ట్రాన్సాక్షన్ల గురించి చూద్దాం. ఫారిన్ ప్రయాణాల ఖర్చులు చాలా మంది విదేశాలకు వెళ్ళినప్పుడు అందుకు ప్రయాణాల కోసం కూడా ఎక్కువగా ఖర్చులు చేస్తుంటారు. వీలైనంత వరకు ఇలా చేయకపోవడమే ఉత్తమం. ఒక సంవత్సరంలో విదేశీ ప్రయాణాలకు 2 లక్షలకు మించి ఖర్చు చేస్తే ఆదాయపు పన్ను శాఖకు ఆటోమేటిక్గా ఈ వివరాలు తెలుస్తాయి. ఇక్కడ మీకు ఐటీ నోటీసులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కొందరు క్రెడిట్ కార్డులను ఉపయోగించి పెద్ద మొత్తంలో ఖర్చులు చేస్తారు. వీరి క్రెడిట్ కార్డ్ ఖర్చులు వార్షికంగా 2 లక్షలు దాటితే అప్పుడు ఐటీ శాఖ గుర్తించవచ్చు. ప్రత్యేకంగా అప్పుడు మిమ్మల్ని ట్రాక్ చేయొచ్చు. క్రెడిట్ కార్డ్ కస్టమర్లు 1,00,000 కంటే ఎక్కువ మొత్తంలో క్రెడిట్ కార్డ్ బిల్లు కడుతుంటే వారి ట్రాన్సాక్షన్లను కూడా ఐటీ శాఖ సమీక్షిస్తుంటుంది. క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ అనే కాదు, ఇంకొన్ని ఇతర ఆర్థిక లావాదేవీలు చేసినప్పుడు కూడా ఐటీ నోటీసులు రావచ్చు. అవేంటంటే, ఒక ఏడాదిలో స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లలో 10 లక్షలకు మించి పెట్టుబడులు పెట్టినట్లయితే అప్పుడు ఆదాయపు పన్ను శాఖ సదరు పెట్టుబడిదారుడి ఆర్థిక లావాదేవీల్ని ఖచ్చితంగా పరిశీలిస్తుంది. సరైన డాక్యుమెంట్స్ ఉంటే ఇబ్బంది ఉండదు, లేకపోతే మాత్రం నోటీసులు రావచ్చు. మన దేశంలో 30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తుల్ని కొన్నప్పుడు ఈ రిపోర్ట్లు ఆటోమేటిక్గానే ఐటీ శాఖకు అందొచ్చు. అందుకే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా మీ డబ్బులకు ఖచ్చితమైన రుజువులు ఉండేలా చూసుకోవడం ముఖ్యం. బ్యాంక్ అకౌంట్లో 10 లక్షలు అంతకంటే ఎక్కువ మొత్తం నగదు జమ చేస్తే ఇది ఐటీ శాఖకు తెలిసిపోతుంది. మీకు ఆదాయం చట్టబద్ధంగా వస్తే ఇబ్బంది ఉండదు, లేకపోతే నోటీసులకు బదులివ్వాల్సి ఉంటుంది. 50,000 కంటే ఎక్కువ మొత్తంలో బిజినెస్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ జరిపితే వాటిని ఐటీ శాఖ ట్రాక్ చేస్తుంది. మీకు ఆ డబ్బు ఎలా వచ్చిందని ఆరా తీస్తుంది. అందుకే క్రెడిట్ కార్డులతో ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ చేయకపోవడమే మంచిది. మీ ఆర్థిక స్థితికి మించి కూడా ఖర్చు చేయొద్దు. ఇలాంటప్పుడే నోటీసులు రాకుండా ఉండొచ్చు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.